ఇది మా పాప హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చింది. ఇంకా 2 డేస్ అయితే హాస్టల్కి వెళ్ళిపోతుంది. సరే వచ్చినప్పటి నుంచి ఊరికి వెళ్ళలేదు కదా అంటే మేమైతే వచ్చాము. ఇక్కడ చూసారా వస్తూ వస్తూ షెల్ కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ ఏంటంటే మాకు గుంట గజ్జల ఆకు కావాలి, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ నా హెయిర్ అంతా ఫాల్ అయిపోయింది, మొత్తం స్కాల్ప్ కనబడుతుంది. సో దీని నుంచి పెద్ద జుట్టు వచ్చేస్తుందని అయితే ఏమో కానీ కొంచెం ఇది ఈ పౌడర్ అప్లై చేసుకుంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుందని అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అలాగే మా పాప కూడా చాలా రోజులైంది రాక, సరే అట్లా తిరిగి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇంక వచ్చినాము. అసలు నాకే గుర్తుపట్టడానికి రాదు ఆకు. నా కూతురు కష్టాలు పడి పాపం నాకైతే బాగానే హెల్ప్ చేస్తుంది ఆ రోజు. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ది లేడీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఆ రోజు ఆల్మోస్ట్ మేము ఒక 2 to 3 అవర్స్ ఉన్నాం. చూసారు అక్కడ కరగడ చేశారు, ఈ మళ్ళీ కూడా కరగడ చేసేస్తారంట. సో అంతలోనే ఇక్కడైతే కొంచెం ఉంది, మాకు దొరుకుతుంది కదా అని చెప్పి మేము 2 అవర్స్ ఎంత కష్టపడి వెతికినామంటే అదంతా తిరుగుతూనే ఉండి వెతుక్కున్నాము. మా పాప చూసారా చూపిస్తూ ఉంది. సో ఇవన్నీ తనే తెంపిందంట, ఈ బ్యాగ్ కూడా తనే తెంపిందంట. అదే చూపిస్తుంది మొత్తం నేనే కష్టపడి తెంపిన అని చెప్పి. నిజంగానే ఒక 2 to 3 అవర్స్ ఉన్నామేమో ఈజీగా. అసలు ఎంత ఎండ మాత్రం ఆ రోజు మామూలు ఎండ కాదు. ఇంకా ఎండలో అట్లనే కష్టపడి అక్కడ ఒక పెద్ద ఎద్దు ఉందనమాట. ఇంకా దానికి ఎండ ఇంకా చాలా ఉందని చెప్పి దాన్ని కష్టపడి దుబ్బి ఇంకా తెంపుకున్నాము. సో అట్లా అనమాట. ఎన్ని ఆయిల్స్ పెట్టినా కూడా అస్సలు హెయిర్ ఫాల్ అస్సలు తగ్గలేదు. అసలు ఇట్లా హెడ్ బాత్ చేస్తుంటే మొత్తం ఇట్లా జుట్టు వచ్చేసింది అనమాట. నాకు అట్లా వచ్చి పిలికైపోయింది. సో ఒకసారి ఎప్పుడో నాకు మా ఇంటి దగ్గర ఆకుకూరలు ఆమె తీసుకొచ్చి ఇచ్చిందనమాట. కొనుక్కుంటే ఆమె దగ్గర కొంచెం మనము అప్లై చేసుకుంటే అప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది లైట్గా తగ్గింది. అలాగే జుట్టు కూడా కొంచెం బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అట్లా అందుకని సరే కొన్ని యూజెస్ మనము చూసాం కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ట్రై చేశాను అనమాట. కొద్దిగా ఆయిల్ చేసుకున్నా కొంచెం ఏంటంటే అప్పుడప్పుడు అప్లై చేయడానికి డ్రై పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా దీన్ని జరిపి నాకైతే భలే భయం అయి పొడుస్తాయేమో అని ఇంకా నాకు ఆ రోజు అక్కడ ఆకులు కనబడుతున్న కొద్ది ఇంకా నేను ఉషు అని చెప్పి అది తెంపుకున్నా. ఫైనలీ ఇవాళ మేము ఒక దొంగతనం చేసినాం. అది ఎట్లుందంటే నా భూతో నా భవిష్యత్ అనమాట. సో అట్లానే కొంచెం ఎక్కడైనా మందారం పూలు కనపడతాయేమో అంటే అక్కడ చూసారా మందారం పూలు ఎంత బాగున్నాయి. కానీ మా పాపకు పుదీనా అంటే చాలా ఇష్టము. పాప మా ఇంట్లో వాళ్ళు లేరు, మేము అడుగుదామంటే ఇంకా అసలు పుదీనా వేసి మమ్మీ కొంచెం దింపవా అంటే నేను ఇంకా దింపుతానే ఉన్నాను అనమాట. అసలు దొంగతనం భలే చేసాం. అసలు మేము ఇంటికి వచ్చేవరకు చూసారా ఇదే గుంట గజలాకు మా ఆయన 2 పెద్ద కట్టలు తీసుకొచ్చిండు. మేము అక్కడ 2 గంటలు కష్టపడితే తెచ్చింది. మా ఆయన ఒక 10 నిమిషాలు వెళ్ళి ఇంత వీక్కొని వచ్చిండు అనమాట. సో ఫైనలీ అదంతా తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మా పాపని హాస్టల్కి అయితే పంపించాలి. చాలా చిన్న వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఇక్కడ వీడియోని అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.